హాయ్, బాగున్నారా? నేను మీ శరత్. ఈరోజు మన టాపిక్ నేషనల్ హైవే. నేషనల్ హైవే ఇంపార్టెంట్ ఏంటి? నేషనల్ హైవే ప్రాముఖ్యత ఏంటి? మన ట్రేడ్స్ అంటే గూడ్స్, వస్తువులు ఒక చోటు నుండి ఒక చోటకి వెళ్ళడానికి, మరియు మన ట్రావెల్ టైం, ట్రావెల్ కాస్ట్, ట్రావెలింగ్ చేసే సమయము మరియు ట్రావెలింగ్ చేయడానికి అయ్యే డబ్బులు తక్కువగా వెళ్ళడం కోసం, మరియు ఎకనామికల్గా గ్రోతింగ్ కోసం, మరియు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కోసం, డిఫెన్స్ సపోర్ట్ కోసం, ఎమర్జెన్సీస్ కోసం, ప్లస్ మన జాతీయతను పెంపొందించుకోవడం కోసం. అంటే మన ప్రౌడ్ అన్నమాట. ఎక్కడైనా సరే నేను బయలుదేరితే ఎక్కడైనా తిరగగలను. ఇంత ఫెసిలిటీస్, రోడ్ ఫెసిలిటీ మాకుంది, ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ మాకుందని మన జాతీయతను చూపించుకోవడం కోసం కూడా నేషనల్ హైవేస్ చాలా ప్రాముఖ్యతమైనవి. ఓకే, మనం నేషనల్ హైవే, స్టేట్ హైవే ఎలా మనం ఫైండ్ అవుట్ చేయగలం? నేషనల్ రోడ్డు మీద వెళ్ళినప్పుడు నేషనల్ హైవే అయితే పైన ఎల్లో కలర్లో ఉంటుంది, అర్ధచందాకారంలో, కింద వైట్ కలర్లో మనకి కిలోమీటర్ స్టోన్స్ ఉంటాయి కదా, వాటి మీద పైన ఎల్లో కలరు, కింద వైట్ కలర్ ఉంటే అది నేషనల్ హైవే. పైన గ్రీన్ కలరు, కింద వైట్ కలర్ ఉంటే ఇది స్టేట్ హైవే. పైన బ్లూ కలరు, బ్లాక్ కలరు, కింద వైట్ కలర్ ఉంటే ఇది డిస్ట్రిక్ట్ హైవే లేదా సిటీ హైవే అని మనం నిర్ధారించవచ్చు. ఓకే, ఏ స్పెసిఫికేషన్ తోటి నేషనల్ హైవేస్ని 4 లైన్ని ఎక్స్ప్రెస్ వేని తయారు చేస్తారు? ఇండియన్ రోడ్ కాంగ్రెస్ IRCSP 84 ప్రకారము 4 లైను, IRCSP 87 ప్రకారము 6 లైను, IRCSP 99 ప్రకారము ఎక్స్ప్రెస్ వేలు తయారు చేస్తారు. మన నేషనల్ హైవేస్లో ఒక లైన్ విడ్త్ ఎంత ఉంటుంది? 3.5 మీటర్. ఓకే, నేషనల్ హైవేకి ROW విడ్త్ ఎంత ఉండాలి? స్టేట్ హైవేకి ROW విడ్త్ ఎంత ఉండాలి? నేషనల్ హైవేకి 60 మీటర్ ROW విడ్త్ కావాలి. స్టేట్ హైవేకి 30 నుండి 45 మీటర్స్ ROW విడ్త్ కావాలి. వాట్ ఈస్ ద మోర్త్ స్పెసిఫికేషన్ ఆఫ్ ఎంబార్క్మెంట్? ఎంబార్క్మెంట్లో ఏ మోర్త్ సెక్షన్ తోటి మనం ఎంబార్క్మెంట్ని తయారు చేస్తాము? సెక్షన్ 300 ప్రకారము ఎంబార్క్మెంట్ని తయారు చేస్తాము. మనం OGL ప్రిపేర్ చేసేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? OGL అంటే ఒరిజినల్ గ్రౌండ్ లెవెల్. మనం OGL చేసేటప్పుడు మొదటగా మనం మన సర్వేని తీసుకెళ్ళి కోఆర్డినేట్ పెట్టి మన ROW రైట్ ఆఫ్ వే ఎక్కడ వరకు వెళ్తుంది, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనం మార్క్ చేసుకోవాలి. తర్వాత దాని నుండి మనం సెంటర్ లైన్ ఎక్కడ వస్తుంది మార్క్ చేసుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఇనిషియల్గా సర్వే చేసుకోవాలి. ఏంటిది? మొదటిది ట్రీస్, వాటి గ్రత్ ప్రకారము 300 నుండి 450 వరకు ఒక సెక్షన్లో రాసుకోవాలి. 450 నుండి 600 వరకు ఒక సెక్షన్, 600 నుండి 900 వరకు ఒక సెక్షన్, అలాగా 900 నుండి 1.2 ఒక సెక్షన్, అలాగా వేరు సెక్షన్లు వాటిని నోట్ డౌన్ చేసుకోవాలి. తర్వాత ఏమైనా ఎలక్ట్రికల్ లైన్స్ వెళ్తున్నాయా, లేకపోతే ఇరిగేషన్ లైన్ వెళ్తుందా, లేకుంటే ఏదైనా టెలిఫోనిక్ లైన్ వెళ్తుందా చూసుకుని వాటన్నిటి సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరిపి వాటిని రిమూవ్ చేసుకున్న తర్వాతనే మనం CNG చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ CNG చేయడానికి మనకి కావాల్సిన స్పెసిఫికేషన్ కోడ్ వచ్చి మోర్త్లో సెక్షన్ 200లో ఇచ్చారు. ఇలాగా చేయాలి. మనం ఏం చేయాలంటే 0.2 వరకు ఏదైతే మన గ్రబ్బింగ్ ఉంటుందో, పైన డెబ్రిస్ మెటీరియల్ ఉంటుంది కదా, అవన్నీ రిమూవ్ చేసుకుని OGL ప్రిపేర్ చేసుకుని తర్వాత OGL టెస్ట్ మనం కండక్ట్ చేయించుకోవాలి. OGL టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు OGLకి శాంపిల్ తీసిన తర్వాత OGL శాంపిల్లో మనం ఎన్ని మీటర్లకి ఒక OGL శాంపిల్ తీస్తాం? 250 మీటర్ లెంత్లో ఒక OGL శాంపిల్ తీస్తాం.
ఆ ఓజల్ శాంపిల్కి మనము ల్యాబ్లో తీసుకెళ్ళిన తర్వాత 5 రకాల టెస్టులు చేయటం జరుగుతుంది. ఒకటి సిబిఆర్, ఒకటి ఎఫ్ఎస్ఐ, 3 ఎండిడి, 4 ఎల్ఐ అండ్ పిఐ, 5 మాయిశ్చర్ కంటెంట్. సిబిఆర్ అంటే ఏంటి? సిబిఆర్ అంటే కాలిఫోర్నియా బేరింగ్ రేషియో. ఎఫ్ఎస్ఐ ఫ్రీ స్వెల్ ఇండెక్స్. ఇది వచ్చేసి మనకి మ్యాక్సిమం 50% వరకు అలౌ ఉంటుంది. తర్వాత ఓజల్కి శాంపిల్ చేసిన తర్వాత టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం గ్రేడర్ రూలర్ పెట్టి మనం ఓజల్ బెడ్ ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని ఎండిడి చేసినప్పుడు ఎండిడి కాంపాక్షన్ వచ్చేసి అబౌవ్ 90% కాంపాక్షన్తో పాస్ అవ్వాలి. వాట్ ఈస్ ద టెస్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఓజిఎల్? ఓజిఎల్కి టెస్ట్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి 3000 మీటర్ స్క్వేర్కి ఒక పిట్ కొట్టాలి. 1 పిట్ ఈజ్ ఈక్వల్ టు ఒక సెట్ కొట్టాలి. 1 సెట్ ఈజ్ ఈక్వల్ టు 10 పిట్స్. తర్వాత ఏ కోడ్ అనుసరించి ఓజిఎల్కి శాంపిల్ తీస్తారు? ఐఆర్సి 36 ప్రకారము మనం ఓజిఎల్కి శాంపిల్ తీస్తాము. అది ఎక్కడ 250 మీటర్ లెంత్లో ఒక శాంపిల్ తీస్తాము. వాట్ ఈస్ ద మ్యాక్సిమం లేయర్ థిక్నెస్ ఆఫ్ సాయిల్? మనము మ్యాక్సిమంగా ఎంత లేయర్ థిక్నెస్ మనం వేసుకోవచ్చు, ఏ సెక్షన్లో అలా వేసుకోవచ్చు అని మనకు చెప్తుంది. మనకు వచ్చేసి లూజు 300 వరకు 250 నుండి 300 వరకు థిక్నెస్ వేసుకోవచ్చు. కానీ సెక్షన్ 300 ప్రకారము ప్లస్ ఐఆర్సి 36 ప్రకారము మనకి కాంపాక్టెడ్ థిక్నెస్ 250 కన్నా ఎక్కువ ఉండకూడదు. ఇంకోటి మీ అందరూ తెలుసు, బార్ ఏరియాకి వెళ్తారు. ఒక బార్ ఏరియాలో ఒక ఎకరం మనం మెజర్ చేయాలంటే ఎన్ని స్క్వేర్ మీటర్లు ఉంటుంది? మీకు ఏమైనా ఐడియా ఉందా? ఉంటే కామెంట్ చేయండి. ఒక ఎకరం అంటే మనకి 4046 మీటర్ స్క్వేర్ ఉంటుంది. ఇంకోటి మనకి ఆ 4046 మీటర్ స్క్వేర్లో మనకి బార్ ఏరియా నుండి ఎంత ల్యాబ్ ప్రకారము మనకి ఎంత డెప్త్ వరకు మనకు బార్ ఏరియా అప్పులు ఇస్తారో మీకు ఏమైనా ఐడియా ఉందా? ఉంటే కామెంట్ చేయండి. బార్ ఏరియా వచ్చేసి 150 మీటర్ థిక్నెస్, 150 మీటర్ డెప్త్ వరకు మనకి, మీకు 150 అని చెప్పాను, 1.5 మీటర్ డెప్త్లోటి మనకు వచ్చేసరికి 1 ఎకర్కి వచ్చి 6183 m³ మనకి పర్మిషన్ దొరుకుతుంది. ఇది 1.5 మీటర్ థిక్నెస్ డెప్త్లోకి వన్ టైం, అది 1 ఎకర్కి. అలాగా మీరు ఎన్ని ఎకరాలు కావాలంటే అన్ని ఎకరాలకి మనం పర్మిషన్ తీసుకొచ్చుకోవచ్చు. వాట్ ఈస్ రిక్వైర్మెంట్ ఆఫ్ ఎండిడి ఫర్ ఎంబాక్మెంట్? ఎంబాక్మెంట్కి ఎండిడి ఎంత ఉండాలి? అబౌవ్ 3 మీటర్ అయితే 1.6 గ్రామ్ ఫర్ సిసి, బిలో 3 మీటర్ అంటే 1.52 గ్రామ్ ఫర్ సిసి మ్యాక్సిమం డ్రై డెన్సిటీ ఉండాలి. ఓకే, ఫైనల్గా మీకు క్వశ్చన్. నాకు తెలిసి చాలామంది ఈ విషయంలో మీ అందరికీ తెలుసు, కానీ కంగారు పడతారు. ఒకసారి ఆలోచించండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎంబాక్మెంట్ అండ్ ఎర్త్ వర్క్? మీకేమైనా తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఓకే, నాకు తెలిసినందుకు ఎర్త్ వర్క్కి ఎంబాక్మెంట్కి ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఎర్త్ వర్క్లోనే వన్ ఆఫ్ ద పాయింట్ ఎంబాక్మెంట్. ఎర్త్ వర్క్ అంటే 4 వస్తాయి. 1 ఎంబాక్మెంట్, 2 కట్టింగ్, 3 ఫిల్లింగ్, 4 సపరేట్. ఈ 4 కాంప్లిమెంట్ కలిపేసే మనం ఎర్త్ వర్క్ అంటాం. ఓకే, థ్యాంక్ యూ. మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం.